రోజు ప్రకటించినటువంటి 10వ తరగతి ఫలితాల్లో జిల్లా 49.7%తో ఆఖరి స్థానంలో నిలిచింది. రిజల్ట్స్ అయితే తక్కువేమో కానీ నైతికంగా మాత్రం ఇది ఘన విజయంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయమందో దాన్ని తూచా తప్పకుండా 100% మేము నెరవేర్చాము. ఇది పర్ఫెక్ట్ రిజల్ట్స్. 304 సెంటర్లో ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ జరిగితే ఏ ఒక్క సెంటర్లో కూడా కాపీయింగ్ అనేటువంటిది లేకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాం. మరి మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా రిజల్ట్స్ తగ్గింది, కానీ మన జిల్లాలో రిజల్ట్స్ అయితే 49% తగ్గింది. మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే నైతిక పరమైన రిజల్ట్స్. ఇది నైతికంగా అంటే నీతి నిజాయితీతో కూడినటువంటి రిజల్ట్స్. ఇది ఇందులో భయపడాల్సింది బాధపడాల్సినటువంటి సందేహం లేదు. ఈ రిజల్ట్స్ను బేస్ చేసుకుని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఎడ్యుకేషన్ మెరుగుపరుస్తాం, స్కూల్స్ మానిటరింగ్ పెంచుతాం. 10వ తరగతి ఫలితాలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మరింత ఎగ్జామ్స్ పగడ్బందీగా కండక్ట్ చేసి రిజల్ట్స్ని పెంచేదానికి చర్యలు తీసుకుంటాం.